ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే తెస్తున్నారు, కిరాయిలు కూడా మార్కెట్ డౌన్ చేసి తోలుతున్నారు. మామూలుగా మార్కెట్లో వేరే కంపెనీ వెహికల్స్ కూడా ఉన్నాయి, అది కాకుండా మీరు అశోక్ లేలాండ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇవాళ ఏదో బండి కొన్నాము 58 క్వింటాలు వేస్తాం, బండి తీసుకొస్తాం అంటే నడవదు. నమ్మచ్చా? టాటా స్లిప్ చూపిస్తా. మీకు ఇందులో నచ్చందంటే ఏముంది చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే అశోక్ లేలాండ్ బడా దోస్త్ i4 వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. అన్నని అడిగైతే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. మీ వెహికల్ ఎప్పుడు తీసుకున్నాడు, ఈ వెహికల్ లోడ్ ఎంత తీసుకెళ్తుంది, ఈ వెహికల్ మైలేజ్ ఎంత వస్తుంది, ఈ వెహికల్ సర్వీస్ కాస్ట్ అనేది ఎంతవరకు అవుతుంది, ఎలాంటి కస్టమర్లకు అయితే ఈ వెహికల్ని సజెస్ట్ చేయొచ్చు అని అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? సేలం సత్యనారాయణ రెడ్డి. ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? 1 year అవుతుందన్న. 1 year అవుతుంది. మామూలుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఈ వెహికల్ 1 year అవుతుంది. మీరు సెకండ్స్లో తీసుకున్నానని చెప్పారు. సెకండ్స్లో తీసుకున్నాం. ఓకే, ఇది యాక్చువల్ ఏ మోడల్ వెహికల్ అన్నది? 22 నవంబర్. 22 నవంబర్. మీరు తీసుకున్నప్పుడు ఎన్ని వేల కిలోమీటర్ల దాకా తిరిగింది? 1200 కిలోమీటర్లు తిరిగింది. అంటే సంవత్సరానికి కేవలం 1200 తిరిగింది. తిరగల బండి తిరగలేదు. ఓకే, మీరు తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది? 25,000 తిరిగింది ఇప్పుడు. ఓకే, అంటే 2 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరంలో 1200 తిరిగింది, సెకండ్ సంవత్సరంలో 23,000 వరకు తిరిగింది నా కాడికి వచ్చాయి. మామూలుగా మార్కెట్లో వేరే కంపెనీ వెహికల్స్ కూడా ఉన్నాయి, అది కాకుండా మీరు అశోక్ లేలాండ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అశోక్ లేలాండ్ అంటే మేము 2017లో దోస్త్ ఎల్ఎస్ తీసుకున్నాం. ఓకే, 5 లక్షల బండి ఆ రోజు. ఓకే, 5 లక్షలు తీసుకొని 8 years, ఇప్పుడు 7 years తిప్పుతున్నాం సుమారు. ఓకే, 7 years మాకు ఏం ప్రాబ్లం రాలా అశోక్ లేలాండ్లో. ఓకే, మైలేజ్ పరంగా కానీ, బండి మెయింటెనెన్స్ కానీ, లాంగ్ వెళ్ళినా కానీ ఏ ప్రాబ్లం లేదు. ఓకే, 2,05,000 తిరిగింది ఇప్పుడు బండి. 2 లక్షలు దోస్త్ ఎల్ఎస్ నా కాడ ఉన్న బండి. ఇంకా ఉందా బండి? ఉంది. డ్రైవర్ వెళ్తాడు. ఇప్పుడు గుంటూరు వెళ్ళింది ఆల్రెడీ. గుంటూరు వెళ్ళింది. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్, ఎరుపాలెం మండలం, అయ్యవారిగూడెం గ్రామం. ఖమ్మం దగ్గర. ఇప్పుడు మీరు వరంగల్కి వచ్చారు. వరంగల్కి వచ్చి ఇలా పత్తి వేసుకుని వచ్చి కదా, ఎన్ని క్వింటాల వరకు, ఎన్ని టన్నుల వరకు వేసుకుని వచ్చి ఇందులో? ఇప్పుడు 52 క్వింటాల్ లోడ్ ఉంది బండిలో పత్తి. మామూలుగా అంతగానం వేయరు కదా, ఇట్లా తీసుకెళ్తే ఎట్లా? మనకి క్వింటాల్ లెక్క కిరాయి ఇది. ఓకే, క్వింటాల్కి 200 కిరాయి ఇది. ఓకే, క్వింటాల్ లెక్క కిరాయి. ఓకే, మొన్న 58 క్వింటాలు వేసుకొచ్చి ఇదే బండిలో. 58 క్వింటాలు పత్తి ఇందులో వేసుకొచ్చిన. ఓకే, నమ్మచ్చా? టాటా స్లిప్ చూపిస్తా. టాటా స్లిప్ అన్న, టాటా స్లిప్ చూపిస్తాను, నేను వీడియోలో కూడా పెడతాను చూడండి. మరి 58 క్వింటాలు వేస్తే మామూలుగా బండి ఏ విధంగా వెళ్తుంది? ఏ విధంగా అంటే మనం ఎక్స్పీరియన్స్ బట్టి బండి తీసుకురావాలి ఇక్కడికి. ఓకే, ఇవాళ ఏదో బండి కొన్నాము 58 క్వింటాలు వేస్తాం, బండి తీసుకొస్తాం అంటే నడవదు. ఎంత ఖర్చులు అయిపోతుంది? 3,000 లోపల అవుతుంది. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఇంజిన్ ఆయిల్ వచ్చేసి అయితేనేమో ఒక 2,000 లోపల అవుతుంది. 1,800 2,000 లోపల అవుతుంది. అది మనం సొంతం మార్చుకుంటాం కాబట్టి. ఓకే, అది సర్వీస్ సెంటర్లో అయితే? సర్వీస్ సెంటర్లో అయితే ఏంటంటే 500-1000 రూపాయలు పెంచి తీసుకుంటారు వాళ్ళు, లేబర్ ఛార్జ్. ఓకే, లేబర్ ఛార్జ్ 510 తీసుకుంటారు. అది. ఓకే, మరి ఇంతవరకు అయితే అక్కడ ఏం చేయలేదు మీరు? మేము చేయించాం. అసలు షోరూమ్ మేజర్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం వస్తేనే షోరూమ్ తీసుకెళ్తాం. మరి మీరు దీన్ని ఈఎంఐలో పెట్టుకున్నారా, ఫుల్ పేమెంట్ కట్టారా? ఫుల్ పేమెంట్ కట్టిన మేము. ఫుల్ పేమెంట్. ఈ కొత్త బండి ఎంత ఉంటుందన్న? ఇప్పుడు వచ్చేసి 10 లక్షల చిల్లర ఉంది. 10 లక్షలన్నర 10 లక్షలు ఉంది. ఓకే, బాడీ కట్టిస్తే ఎంతవరకు అవుతుంది? బాడీ కట్టడం అంతా? బాడీ కట్టిస్తే సుమారు ఒక 70,000, 60-70,000 అవుతుంది. 60-70,000 అయిపోతుంది. ఓకే అన్న, ఇప్పుడు ఎలాంటి కస్టమర్లకు అయితే ఈ బండిని మీరు సజెస్ట్ చేస్తారు, కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి? కొత్తగా తీసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ లేకుండా తెస్తే ఇవాళ ఉన్న ఫీల్డ్లో ఈఎంఐ కట్టడం కష్టం. ఓకే, ఇప్పుడు అంటే ఈ సీజన్లో అంటే కట్టగలుగుతారు, ఓకే, రేపు అన్ సీజన్ వచ్చేసరికి కట్టలేరు. సీజన్ ఏ టైం అన్నా? అన్ సీజన్ ఏ టైం? సీజన్ వచ్చేసి మనకి పత్తి స్టార్ట్ అయ్యేది అక్టోబరు, మనకి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయ్యి జనవరికి ఎండ్ అవుతుంది. ఓకే, మళ్ళీ మిర్చి స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మామిడికాయ స్టార్ట్ అవుతుంది. మే నెల దాకా సీజన్. ఓకే, మే నుంచి మళ్ళీ అక్టోబర్ దాకా అన్ సీజన్. ఓకే, కిరాయిలు ఉండవు. ఒక 4-5 నెలలు కిరాయిలు ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే ఈ డబ్బులు తోలిన ప్రాఫిట్ మొత్తం మనం అకౌంట్లో వేసుకొని అప్పుడు ఈఎంఐలకు ఉపయోగించాలా. అవును, మిగిలిచ్చి. అవును, ఇప్పుడు ఉన్నాయి కానీ ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఉండవు. ఈఎంఐలు కట్టాలని ప్రాబ్లం అవుతుంది. ఓకే, కొంచెం ఫైనాన్స్ పరంగా కూడా కొంచెం అమౌంట్ మనం ఇంట్లో అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉండాలా. అది తోలి కట్టాలంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది, కట్టలేరు. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు ఏంటంటే తెస్తున్నారు, కిరాయిలు కూడా మార్కెట్ డౌన్ చేసి తోలుతున్నారు. ఎట్లా అంటారు? ఎట్లా అంటే ఇప్పుడు మేము 10,000కి వచ్చినామంటే వాళ్ళు 8,000కే వస్తున్నారు. ఓకే,
వాళ్ళకి అర్థం కావట్లా. ఇక మరి వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలా. అవును. వాళ్ళు ఏమైతుందంటే మాకు లాస్ అవుతుంది. ఓకే. వాళ్ళు కాకపోతే మార్కెట్లో నిలబట్లా, వాళ్ళు నిలబట్టలేదు. ఓకే. అది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సంవత్సరానికి బండే వెళ్ళిపోతుంది, ఫైనాన్స్ వాళ్ళు తీసిపోతున్నారు, కట్టలేక వెళ్ళిపోతుంది. ఆ 8 ఏళ్ళకి మళ్ళీ మేమే తోలాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంతకుముందే వేరే వెహికల్స్ ఉండి నడిపిన తర్వాత అప్గ్రేడ్ కావాలంటే ఈ వెహికల్ తీసుకోవాలి అంతే. మేము దోస్త్ ఎల్ఎస్ నుంచి చిన్న బండి నుంచి అప్గ్రేడ్ అయిన బడా దోస్తుకి. ఓకే. అంతే. ఓకే. మరి దోస్త్ ఎల్ఎస్ ఎంత వరకు లోడ్ తీసుకెళ్తా ఉంటుంది? మేము వచ్చి ఇది దానికి 3 టన్నుల నుంచి 32 క్వింటాలు 33 క్వింటాల వరకు వేస్తున్నాం. 3 టన్నుల నుంచి 32 వరకు వేస్తున్నాం. అంతే. ఓకే. ఇదైతే 5-5.5 అట్లా వేస్తాం. 5 వరకే వేస్తాం. 5 వరకే వేస్తాం. అది. ఓకే. జనరల్ గా అయితే ఎంత వేస్తూ ఉంటారు? మామూలుగా యావరేజ్ గా ఎప్పటికి దాదాపు ఎంత వేస్తూ ఉంటారు? యావరేజ్ గా అయితే అసలు ఇది 4 టన్నులు 4.5 టన్నులు వేసుకొని సుమారు ఒక 2000 కిలోమీటర్లు ఆకుండా కొట్టవచ్చు. ఆకుండా కొట్టచ్చు. ఏం కాదు దీనికి. ఏం కాదు. నాకు అంత ఉంది దీని మీద, బడా దోస్తు మీద. ఓకే. బ్రేకింగ్ కానీ పికప్ కానీ ఏదైనా ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బంది లేదు. ఓకే. గేర్ బాక్స్ ఎప్పుడైనా ఖరాబ్ కావడం అసలు అలాంటిది ఏం లేదు. ఇలాంటిది అయితే ఏం లేదు. ఓకే. వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్ నచ్చింది. 1 ఇయర్ వచ్చి నా చేతిలోకి రేపు వచ్చే 28వ తారీఖుకి నెల. ఓకే. ఏ ఇబ్బంది లేదు మనకి. ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు. ఓకే. మీకు ఖర్చులన్నీ పోనీ నెలకి ఏమన్నా ఎంతవరకు మిగులుతున్నాయి? ఇప్పుడు అంటే ఖర్చులన్నీ పోనంటే సుమారు ఇప్పుడు స్టార్టింగ్ ఇదే కదా. అవునవును. అంటే సుమారు రోజుకి వచ్చేసి మనం ఇది 10,000 కిరాయి, 3,000 నుంచి 3,500 ఖర్చు వస్తుంది. ఓకే. 6,000 మిగులుతాయి. 6,500 మిగులుతాయి. ఓకే. 6,000. ఇంకొకటి చెప్పండి, మీకు ఎల్ఐసి కూడా ఉందన్నారు కదా, ఎల్ఐసి మైలేజ్ ఎంత ఇస్తారన్నా? ఎల్ఐసి వచ్చేసి అది 14-15 వరకు ఇస్తుంది. 14-15. లోడ్ కూడా 14 వస్తుంది. అది 14-15 వస్తుంది. లోడ్ కూడా 14 వస్తుంది. ఓకే. మరి మైలేజ్ అది చూసుకున్నా ఇది చూసుకున్నా దగ్గర ఇస్తుంది కదా, మరి అదెందుకు తీసుకున్నాడు? ఇదే తీసుకుంటే అయిపోద్ది కదా. అదంటే ఇది రేటు 10 లక్షల బండి. అది ఎంత ఉంటుంది? అది వచ్చేసి ఇప్పుడు 8 లక్షలు ఉంది. అంతేనా? 2 లక్షల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎల్ఎస్ అయినా మార్కెట్లో మంచిగా ఉంది. ఓవర్ టన్నే చేస్తున్నారు దానికి. ఓకే. 3 టన్నులు 32 క్వింటాలు వేస్తాం అంటే పిలవట్లా. ఓకే. 35 అయినా లేకపోతే 40 క్వింటాలు వేస్తేనే రాండి కిరాయికి అంటున్నారు. ఓవర్ టన్ చేసి తట్టుకోవట్లా బండి అది. అది ఓవర్ టన్ వేసినాం అనుకోండి అన్న, మామూలుగా ఖరాబ్ ఏడ రిపేర్ వస్తుంది అంటే ఏమైనా ఇరగడానికి, అంటే ఇప్పుడు మన కమ్మన కట్టలు ఇరుగుతాయి, ఏమైనా ఇరగడానికి ఏమో అవకాశం? దానికి వచ్చేసి ఓవర్ టన్ చేస్తే డిస్కులు పగులుతాయి. ఓకే. టైర్లు పగులుతాయి. ఓకే. కట్టలు ఇరుగుతాయి. ఓకే. దీనికైనా అంతేనా? దీనికేస్తే ఓవర్ టన్ చేసిన. ఓకే. మరి ఇప్పుడుకైతే ఇబ్బంది లేదు. ఓకే. టైర్ కానీ ఏం కానీ ఇప్పుడు వచ్చేసి 2 ఇయర్స్. ఓకే. 2 ఇయర్స్ దాటుతుంది. అవునవును. టైర్లు కానీ కంపెనీ టైర్లు స్టెప్ని ఎంత వాటి కూడా ఇలా. ఓకే. పంచర్ కూడా కాల. ఓకే. మీకు ఇందులో నచ్చందంటే ఏముంది చెప్పండి ఈ వెహికల్లో? ఇది మార్చుకుంటే మంచిగా ఉండి కంపెనీ వాళ్ళు, ఇది నచ్చలేదు అని ఏముంది? నచ్చందంటే ఇప్పుడు పవర్ విండోస్, ఇప్పుడు వచ్చేసి మహేంద్ర వీరోనా ఏదో ఉంది, దాంట్లో వచ్చేసి పవర్ విండోస్ వచ్చినాయి. సెంట్రల్ లాకింగ్ వచ్చింది. మరి సరే ఏసీ దీనికి కూడా ఇచ్చారనుకోండి, ఏసీ అవసరం లేదు. ఏసీ వస్తే మైలేజ్ రాదు. మాకు కనీసం ఆ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అన్నా ప్రొవైడ్ చేయాలి. స్క్రీన్ కూడా ఇవ్వాలా. కార్లో వెళ్ళినట్టు. ఇప్పుడు ఈ లైలాండ్ ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా తీసుకోవట్లా. అవునా? పాత బళ్ళు ఎక్స్చేంజ్ కూడా తీసుకోవట్లా. కంపెనీ వాళ్ళు తీసుకోవట్లా. ఎందుకు? అదే అర్థం కావట్లా మాకు. ఎందుకు? వాళ్ళకి నమ్మకం లేదా? నమ్మకం అంటే వాళ్ళు సేల్ అవుతుంది ఇక బళ్ళు. ఓకే. అది ఓకే. మార్కెట్ సేల్ అవుతుంది కాబట్టి ఎక్స్చేంజ్ తీసుకోవట్లా. వాల్యూ ఉంది కాబట్టి మార్కెట్లో వీటికి. ఓకే. ఎక్స్చేంజ్ తీసుకోవట్లా. అది మీకు నచ్చలేదు అంతేగా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అశోక్ లేలాండ్ బడా దోస్త్ i4 వెహికల్ తీసుకొని నడుపుతున్న అన్న అనుభవము. అన్న అయితే 5.5 టన్నుల వరకు అయితే లోడ్ వేసుకొని తీసుకెళ్తున్నాను అయితే చెప్తున్నాను. దీనికి సంబంధించిన స్లిప్లు ఏదైతే ఏబీజీ కవెంటాకి సంబంధించిన స్లిప్లు కూడా నేను పెడతాను. అది మాత్రమే కాకుండా మన ఛానల్లో అయితే 200కు పైగా కస్టమర్ ఫీడ్బ్యాక్, రియల్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న.